హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కదా, కింద కామెంట్లో మాత్రం జై ఎన్టీఆర్ అని మాత్రం కొట్టండి భయ్య. నిజంగా నాకు మాత్రం ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క హీరో గురించి చెప్పినప్పుడు ఇంత ఎనర్జీ రాదు, కానీ నాకు ఎన్టీఆర్ అన్న గురించి చెప్పినప్పుడు మాత్రం ఎందుకు ఇంత ఎనర్జీ వచ్చేస్తుందో నాకు అర్థం కాదు భయ్య. ఎందుకంటే ఆ పేరులో ఆ పవర్ ఉందేమో అన్న ఫీల్ అయితే నాకు ఉంది భయ్య నిజంగా. ఇంకోటి వచ్చేసి, నేను మొన్న ఒక వీడియో పెట్టాను భయ్య ఎన్టీఆర్ అన్న గురించి, మన ఛానల్లో ఉంది. సెకండ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి, నిజంగానే సెకండ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఈ వీక్లోనే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అఫీషియల్గా అయితే ఏ అనౌన్స్మెంట్ లేదు, కానీ వీళ్ళు ముందుగా చెప్పినట్టుగానే ఈ వీక్లో అయితే ఒక సాంగ్ అయితే రాబోతుంది భయ్య. అది కూడా లవ్ సాంగే అని చెప్పేసి కన్ఫామ్ చేశారు. అయితే మొన్న ఎందుకు వీడియో చేశాను అంటే, ఎన్టీఆర్ అన్న వార్ 2లో ఉన్నారు. అలాగే ప్రశాంత్ గారి సినిమా ఇంకా 15వ తారీఖు నుంచి, అంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ గ్యాప్లో దేవరా సినిమా పూర్తవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది కొంచెం క్వశ్చన్లు వేస్తే దానికి క్లారిటీగా అయితే ఆ వీడియో చేయడం అయితే జరిగింది. అలాగే సెకండ్ సాంగ్ గురించి కూడా ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది భయ్య. అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మ్యాటర్ ఏంది అంటే, సెకండ్ సాంగ్ అయితే ఈ వీక్లోనే పక్కా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి, ఆ సాంగ్ వచ్చేసి లవ్ సాంగ్ అని చెప్పేసి కూడా చెప్తున్నాను భయ్య. అందులో వచ్చేసి ఫేర్ సాంగ్ లవ్ సాంగ్ అని చెప్పేసి నాకు కూడా తెలీదు. ఇప్పుడు మాత్రం పక్కాగా చెప్తున్నాను, లవ్ సాంగే వస్తుందంట భయ్య. నిజంగా అంటే నేను ఎన్టీఆర్ అన్న మనం మా సాంగ్లోనే అసలు ఊహించుకుంటాము. ఫేర్ సాంగ్ అయితే ఇంకా నిద్ర లేచినప్పటి నుంచి నాకు తెలిసినందుకు ఆ సాంగ్ ఒక 100 సార్లు అయితే వినింటాము నేను కూడా. ఇప్పుడు ఈ లవ్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేదే క్వశ్చన్ మార్క్ భయ్య. మనం ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి లవ్ సాంగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయము. కాకపోతే దేవరా సినిమాలో ఎలా ఉంటుంది, ఈ హాలీవుడ్ సినిమా అన్న రేంజ్లో ప్రతి ఒక్క యాక్టర్ కానీ ఈ సినిమాకి హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి, అంటే అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కానీ, నిన్న మొన్న కూడా ఒక యాక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. అంటే విలన్ రోల్ చేసిన ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు. అయితే ఆయన కూడా చెప్పడం ఏంటి అంటే, అసలు హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా మేకింగు, అలాగే విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఇది మామూలు సినిమా కాదని చెప్పేసి ఒక్కొక్కరు హైప్ ఎలా ఎక్కిస్తున్నారంటే నరాల్లోకి అసలు మామూలుగా ఎక్కించట్లేదు భయ్య. అయితే ఇప్పుడు మాత్రం నేను నిజంగా చెప్తున్నాను, సెకండ్ సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా